నమస్తే. ఎలా ఉన్న వ్యాపారాలు? వ్యాపారాలకి పెద్దగా ఏం లేదండి. ఎంతకాలంగా ఉన్నారండి ఫీల్డ్లో? మేము 1 year అవుతుంది. 1 year. అంతకుముందు ఏం చేసేవారు? రియల్ ఎస్టేట్ చేసేవాడిని. రియల్ ఎస్టేట్ బాగుంటుంది కదా మరి? ఏం బాగాలేదండి. గత 4 సంవత్సరాలు బట్టి ఏం వ్యాపారాలు లేవు. దాని మీద ఇంకెందుకనే పని జాబ్ లేక పెద్ద వ్యాపారం చిన్న వ్యాపారంలోకి వచ్చాం మరి. గతంలో ఎలా ఉండేది రియల్ ఎస్టేట్? గతంలో బాగానే ఉండేదండి, చాలా బాగుండేది. మరి ఈ 3 years బట్టి పూర్తిగా లేదు. మరి ఇందులోకి వచ్చారు, ఇది ఎలా సంతృప్తినిచ్చిందా? పర్లేదు, మధ్య ఎక్కడ పని చేసిన కాబట్టి ఇది మనకి శాలరీ మొత్తం వచ్చేస్తుంది. పర్వాలేదు, సంపాదన. ఎందుకు అసలు రియల్ ఎస్టేట్ ఎందుకు అలా డౌన్ అయిపోయింది? కారణాలు ఏమన్నా? ప్రభుత్వం విధానాలు బాగోలేక, మరి రేట్లు గవర్నమెంట్ వాళ్ళు పెంచడం వలన దాని మధ్య గత ప్రభుత్వాలు బాగుండేయా? ఇప్పుడు బాగానే ఉండేదండి. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే జీపీ కమ్ షేర్ అనేటువంటి ఉండేది, అది తీసింది అన్నమాట. ఇది చాలా కొన్ని విధానాలు. టీడీఎస్ కూడా 30 లక్షలు దాటితే టీడీఎస్ అనేది కట్టించుకుని 50 లక్షలు ఉండేది. అటువంటి విధానంలో కొద్దిగా రేషన్ పూర్తిగా మేము గవర్నమెంట్ వాళ్ళు ఇవాళ పెంచేశారు. ఈ 5 years పెట్టి 3-4 సార్లు పెంచేశారు. దాని మీద వ్యాపారాలు పూర్తిగా. ఇది లోకలేనండి? అది ఇక్కడ మధురవాడ ఇక్కడే ఉంటుంది. మధురవాడ. రాబోయే ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపబోతాయి? ప్రభావం అంటే జనాలు మార్పు కోరుకుంటారు. మరి జనాలు అయితే మార్పు కోరుకుంటున్నారు. కొద్దిగా అన్ని విధాలుగా పనుల భారం అని అవన్నీ బాగా పెరిగిపోయాయి. కరెంట్ ఛార్జీలు అన్నీ ఒకటే కాదు, నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగాయి. ఏది కూడా అన్నీ కరెంటు బిల్లులు, మున్సిపల్ ట్యాక్స్లు అన్నీ పెంచేశారు. దాని మీద కొద్దిగా భారంగా ఉంది జనాలకి. అంటే హెచ్చుతగ్గులు గతంలో కూడా ఉండేవి కదా? ఇంత ఎక్కువ తక్కువ ఉండేది కాదండి. ఇప్పుడు ఉండేది కానీ పెంచుకుంటే ప్రభుత్వం ఉండదు, పెంచుతాను ఇంత ఎక్కువ ఇప్పుడు పెంచలేదు. సబ్స్టేబుల్ కరెంట్ పవర్ బిల్ అనేది బాగా ఎక్కువ వచ్చేస్తుంది. మినిమం 2000 లోపు రావట్లేదు. మరి ఉపాధి హామీ పథకాలు అనేవి వస్తున్నాయి కదా? ఏవి ఎవరికో వస్తున్నాయి, అందరికి రావట్లేదండి. పని ఇప్పుడు సబ్సిడీ లోన్ లాంటి మా షాప్ ఉందండి, ఒక లోన్ అది ఒక ఇలాగ ఇస్తే పర్లేదు. ఇవి ఇవ్వకుండా ఖాళీ తిరిగే వాళ్ళు డబ్బులు వేయడం అనేది కరెక్ట్ కాదు. అది దానివల్ల నేను డెవలప్మెంట్ లేదు. జనసేన టీడీపీ అలయన్స్ ఎలా ఉండబోతుంది మన రాష్ట్రం? ఇస్తాను బాగానే ఉంది. ఇది 90% బాగానే ఉంటుంది. 90% అవకాశం ఉందంట. దాంట్లో అది ఎలాంటి అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా గమనించారు? తేడా అంటే ఈ ప్రభుత్వం వచ్చిందో లేదంటే డెవలప్మెంట్స్ అయితే కనబడట్లేదండి. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ అనేది ఏదైనా ఇండస్ట్రీ వస్తే మనకు జీవనోపాధి ఉంటుంది, అదేది పూర్తి లేదు. దాని మీద ఉద్యోగం లేక చాలామంది ఖాళీగా ఉన్నారు, నిలబడుతున్నారు. అదే ఇప్పుడు ఇద్దరు జనసేన టీడీపీ అలయన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత ప్రభుత్వం అయితే తన ధీమంతాను వ్యక్తం చేస్తే ఉంటుంది కదండి. మనం తెలంగాణలో కేసీఆర్ అన్నారు, లాస్ట్ ఏమే చూశారు కదా. సో అదే మార్పు ఇక్కడ ఉండబోతుంది అంటారు? 100% ఉంటుంది. ఉంటుంది, తిరగలేదు ఇంకా. మరి విశాఖను రాజధాని చేస్తా అంటున్నారు కదా, చంద్రబాబు వస్తే చేయడు కదా? రాజధాని అనేది ఒక దగ్గర ఉండాలి, 3 దిక్కులు అవ్వదు కదండి. ఎక్కడ మనం చూసాం లేదు కదా. ఆల్రెడీ మనకి మన జిల్లా 13 జిల్లాలు ఒకప్పుడు ఉండేవి కదా. మా అన్ని సెంటర్ పాయింట్ గుంటూరు అనేది అందరికీ ఈ జిల్లా మనకి సెంటర్ ఉంటుంది. మన విశాఖపట్నం అంటే మారుమూలు వచ్చేస్తుంది, మన 3 జిల్లాలకు అందుబాటు వస్తుంది. అలాగని రాజధాని అమరావతి కరెక్ట్. విశాఖపట్నం ఇప్పుడు డెవలప్మెంట్ ఏరియా. ఇక రాజధాని రావడం వల్ల ఇంకా మనం లేని కొన్ని ఇబ్బంది పడాలి తప్ప ఈ ప్రశాంతత రాదు. రాజధాని అమరావతి కరెక్ట్. 3 రాజధాని అది నమ్మకం ఇప్పుడు అవ్వదండి. మన చిత్రపటంలో కూడా 3 రాజధాని అనేది అమరావతి తేల్చింది కేంద్రం. ప్రస్తుత ప్రభుత్వం ఏమంటుందంటే అభివృద్ధి అనేది ఒక చోటే చేయకూడదు, అన్ని చోట్ల జరగాలి. ఆ రకంగా మూడు రాజధానులు అయితే బాగుంటుందని అంటే అభివృద్ధి అనేది రాజధాని రాదు కదండి. అది మనప్పుడు ఇది రుషికొండ ఏరియాలో ఐటీ కంపెనీ బోర్డు ఉండే ఇవన్నీ ఖాళీ చేయిస్తారు. ఇది కారణం ఏంటండి? దానికి రాజధాని వాళ్ళు ఖాళీ చేస్తారా? అది మనకి ఏంటంటే జీవనోపాధి కంపెనీ లాంటి తీసుకొస్తే డెవలప్మెంట్. మన రాజధాని డెవలప్మెంట్ ఉండదండి. ఆ కొండలన్నీ సాఫ్ చేస్తారు, దానివల్ల కొండలన్నీ ఖాళీ చేయిస్తారు. అది గత ప్రభుత్వంలో మన కాలనీలకు రిజిస్ట్రేషన్ జీవో ఇచ్చారండి, ఇంకా అవన్నీ ఆఫ్ చేస్తారు. టీడీపీ గవర్నమెంట్ జనం పట్టాలు ఇచ్చారు మాకు. అప్పుడు అన్ని లోన్లు కూడా ఎలిజిబుల్, ఆన్లైన్ కూడా పట్టా చూపించింది, రిజిస్ట్రేషన్ చేయట్లేదు. కాబట్టి ఇది అమౌంట్ కట్టమంటున్నారు. అలాగే చాలా ఇబ్బందులు ఉన్నాయి. రోడ్లు డ్రైనేజ్ ఎక్కడ లేవు. జనాలు అయితే మార్పు కోరుకుంటున్నారు అంటారు ఖచ్చితంగా? 100% కోరుకుంటారు. మరి గ్రామ స్థాయిలో ఎలా ఉంటుంది? గ్రామ స్థాయి అయినా ఉంటుందండి, కాకపోతే అక్కడైనా రైతుకి ఏం లేదండి. మాది రైతు కుటుంబమే, రైతుకి ఏది లేదండి. సబ్సిడీ లోన్ కానీ ఏదీ లేదు. అంతే, అలా దాన్ని కొనడం తప్ప రెండోది లేదు. పంట అనేది కొంటాను అంతే. అంతేగాని ఎరువుల కాస్ట్ బాగా పెరిగిపోయింది, దాని మీద రైతుకి ఇబ్బంది పడుతున్నాయి.
కాకపోతే ఊరికి పంచకూడదండి, పని చెప్పి డబ్బులు ఇవ్వాలి. అది మన జనాలు కూడా అలవాటు పడిపోయారు కదా, జనాల్లో కూడా ప్రభుత్వాలండి. దానివల్ల మన ప్రభుత్వం నేర్పింది కదండి, ప్రభుత్వం నేర్పిందంట. అంతే. మద్యపానం ఉందండి, ఈయన పూర్తి చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు, తీస్తే మంచిదే. కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని ఒక రూపాయి ఉన్నది 6 రూపాయలు చేసాడు, అది కరెక్ట్ కాదు కదా. తాగుడు ఎలా తాగుతాడు, తప్పదు, అది మానలేడు. వాడు చేసి కూలి చేస్తే అతను 600 గవర్నమెంట్ ట్యాక్స్ కడతాడు, అంటే మద్యపానం రూపంలో. అది మొత్తానికి మార్పు వస్తుంది, మార్పు రావాలంట. 100% రావాలి, వస్తుంది.